నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, కావున మారు మనసు పొందుడని జనులలో ప్రకటించాడు. ప్రజలు ఆయన సందేశమును విని అతని యొద్దకు వచ్చారు. అప్పుడు యోహాను మరి ఒక వ్యక్తిని వారికి పరిచయం చేశాడు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని ఆయనను గూర్చి చెప్పాడు. ఈ విషయంలో యోహాను ప్రజల ఎదుట ఎవరిని గూర్చి అయితే ప్రస్తావించాడో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను గూర్చి అతడు ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే గొర్రెపిల్ల వలె నిర్దోషి నిష్కల్మషుడు అయి ఉన్నప్పటికీ మానవ జాతి అంతటి రక్షణ కొరకు తాను సిలువకు అప్పగించుకొనెను. మనుషుల పాప శిక్షను అనగా మరణమును అనుభవించి మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచి ఇప్పుడు మనుష్యులకు క్షమాపణ ఇచ్చుటకు శిక్ష విధించుటకు సర్వాధికారము ఆయనకు ఇయ్యబడి ఉన్నది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుదురో వారికి ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు, అనగా రక్షణ నిశ్చయ ద్వారా పరిశుద్ధాత్మ అతని యందు నివసిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ నిశ్చయతను పరిశుద్ధాత్మ ద్వారా మీరు కూడా పొందాలి అనున్నదియే దేవునికి మేము చేయు ప్రార్థనయై ఉన్నది.